కీర్తనలు 51వ అధ్యాయం ఉత్తర పత్రిక చదువుకున్నామండి. దేవా, నీ కృప చొప్పున నన్ను కరుణించుము, నీ వాత్సల్య బాహుళ్యం చొప్పున నా అతిక్రమములను తుడిచివేయుము. నా అతిక్రమములు నాకు తెలిసే ఉన్నవి, నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుటనున్నది. నేను పాపంలో పుట్టిన వాడను, పాపంలోనే నా తల్లి నన్ను గర్భమున ధరించెను. నేను పవిత్రుడనన్నట్లు హిసోపుతో నా పాపమును పరిహరింపుము, హిమము కంటేను నేను తెల్లగా నుడినట్లు నీవు నన్ను కడుగుము. నా పాపములకు విముకుడవు కమ్ము, నా దోషములన్నింటినీ తుడిచివేయుము. నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకుము, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకుము. అప్పుడు అతిక్రమం చేయు వారికి నీ త్రోవలను బోధించెదను, పాపులను నీ తట్టు తిరుగుదురు. ప్రభువా, నా నోరు నీ స్తుతిని ప్రచురపరుచున్నట్లు నా పెదవులను తెరువుము. నీవు విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు. దేవా, విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు. చివరి వచనం అందరం కలిసి చదువుకుందామండి. అప్పుడు నీతియుక్తములైన బలులను, దహన బలులను, సర్వాంగ హోమములను నీవు అంగీకృతములను అప్పుడు జనులు నీ పరిపీఠం యొక్క అర్పించెదరు. దేవతను పరిశుద్ధ